అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం షాహీన్ ఖాన్ గారు రచించిన తొలగిన తెరలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ట్రింగ్ ట్రింగ్ అన్న టెలిఫోన్ శబ్దానికి వసుంధరాదేవికి మెలకువ వచ్చింది. బెడ్ పై నుండి రిసీవర్ అందుకుంది. హలో, వసుంధరాదేవి హియర్ అంది. ఏమ్మా వసుంధర, ఊరు నుండి ఎప్పుడొచ్చావు? డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? అట్నుండి పలికింది ఓ కంఠం. ఓ మీరా, గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి 12ంటికి ఊరు నుండి వచ్చానండి. ఈరోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాను సవినయంగా అంది ఎస్ఐ వసుంధర సిఐ నాగభూషణం గారితో. ఈరోజే జాయిన్ అవుతావా? నవ్వుతూ అడిగారు ఆయన. అవును సార్, మీకు తెలుసు కదా నాకు డ్యూటీ ఈజ్ ఫస్ట్ అని. ఎస్ ఎస్, ఐ నో ఇట్. నా ఫ్రెండు. అదే, మీ నాన్న ఎలా ఉన్నాడు? మీ అమ్మ వాళ్ళంతా బాగున్నారా? మీ చెల్లాయి పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగింది సార్. మీరు రానందుకు చాలా బాధపడ్డాం సార్. నాన్నగారు మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు సార్. నీకు తెలుసు కదమ్మా, నాకు కూడా డ్యూటీ ఈజ్ ఫస్ట్ అని. మీరు పంపిన గిఫ్ట్ అందరికీ నచ్చింది సార్. చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, మరి నేను ఉంటాను అని రిసీవర్ క్రెడిల్ చేశారు. వసుంధరాదేవి రిసీవర్ క్రెడిల్ చేస్తుంటే టక్ టక్ మంటూ తలుపు చప్పుడు వినిపించింది. కమిన్ అంటూ ఇటు తిరిగిన వసుంధరాదేవి షాక్ కొట్టినట్లుగా ఉండిపోయింది. ఆ వ్యక్తి కూడా కప్పు సాసర్తో అదే విధంగా ఉండిపోయింది. కొంచెం సేపటికి తెప్పరిల్లి కాఫీ తీసుకోండి అంది ఆమె. వసుంధరాదేవి కోపంగా ఆమె వంక చూసి, ఇది నా ఇల్లని తెలిసే ఈ ఇంట్లో పని మనిషిగా అవతారం ఎత్తావా అడిగింది. ఇది మీ ఇల్లని నాకు తెలియదమ్మగారు, నన్ను నమ్మండి. ఇది మీ ఇల్లని తెలిస్తే మీ ఇంటి గడప కూడా తొక్కేదాన్ని కాదమ్మా. ఎవరింటికెళ్ళినా నా అందం చూసి నాకు ఎవరూ పనివ్వలేదమ్మా. చివరికి పెద్దమ్మగారు అడిగిన వెంటనే పనిచ్చారు. పూట గడవటం కష్టమయ్యే నేను ఈ పనిలో చేరాను గాని మరే దురుద్దేశం లేదమ్మా. నన్ను పనిలో నుండి తీసేయిద్దమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కాళ్ళు పట్టుకుంది ఆమె. వసుంధరాదేవి విదిలించుకుంది. నన్ను దయదల్చండమ్మా అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది ఆమె. పెద్దమ్మగారి మాటను ధిక్కరించే అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు అంది వసుంధరాదేవి. అంతలో కింద నుండి, పంకజం పంకజం ఎక్కడున్నావు? పూజకు పూలు తీసుకురమ్మన్నాను అంటూ వినిపించడంతో గబగబా కిందకు పరిగెత్తింది ఆ అమ్మాయి. వసుంధరాదేవికి 2 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఫలానా చోట ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఎస్ఐ వసుంధరాదేవి కానిస్టేబుల్స్ ని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. కానిస్టేబుల్స్ అందరినీ వ్యాన్ ఎక్కించారు. కానీ ఒక ఆమె మాత్రం కానిస్టేబుల్స్ ఎంత ప్రయత్నించినా నేను ఎక్కనని మొరాయించింది. దాంతో వసుంధరాదేవి కల్పించుకోక తప్పలేదు. ఎక్కు, ముందు వ్యాన్ ఎక్కు అంటూ చెయ్యి పట్టి గట్టిగా లాగింది. ఆమె మాత్రం, అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండమ్మా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండమ్మా అంటూ బ్రతిమలాడింది. అందర్నీ వ్యాన్ ఎక్కించావు, నువ్వు కూడా వ్యాన్ ఎక్కు, నువ్వేమైనా స్పెషలా, ఎక్కు అంటూ గదిమింది. అమ్మా, గత్యంతరం లేక నేను ఈ పనికి ఒప్పుకున్నానమ్మా. ఇంట్లో నా బిడ్డకు చాలా ప్రమాదంగా ఉందమ్మా. వాడికి మందులు కొనడానికే నేను ఈ పాడు పని చేయటానికి సిద్ధపడ్డానమ్మా. నా పిల్లాడక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడమ్మా. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండమ్మా అంటూ కాళ్ల పట్టుకుంది ఆమె. కథలు బాగానే చెప్తున్నావే, నీలాంటోళ్ళు ఇలానే కథలల్లుతారు గాని పద పద. ఇది పాడు పని అని తెలిసి కూడా ఎందుకు చేశావు? చేసినందుకు ఇదే శిక్ష పడుతుంది, నడు అంటూ చెయ్యి పట్టుకుని లాగింది. ఆమె గదిలో నుండి బయటకొచ్చింది. కానిస్టేబుల్స్. ఎస్ మేడం. ఆమెను వ్యాన్ ఎక్కించండి అంటూ ఆజ్ఞ జారీ చేసి వెళ్ళింది వసుంధరాదేవి. కానిస్టేబుల్స్ ఆమెను ఈడ్చుకుని వచ్చి మరీ వ్యాన్ ఎక్కించారు. సెల్లో బంధించే వరకు ఆమె అలా విలపిస్తూనే ఉంది. అందరికీ జరిమానాలు విధించారు. ఆమె జరిమానా కట్టలేక జైలు శిక్షను అనుభవించింది. అప్పుడలా వేసి అలా తారసపడినామే ఇప్పుడు ఇలా తన ఇంట్లో పని మనుషుల ప్రత్యక్షం కావటం వసుంధరాదేవికి ఏమీ పాలుపోవటం లేదు. తన ఇంట్లో ఉంటే ఇలా జరిగుండేది కాదు. తను చెల్లెలి పెళ్లికి ఊరెళ్లటం, సరిగ్గా అదే సమయంలో ఆమె తన ఇంటికి పని కోసం రావటం, తన అత్తగారు పనివ్వటం, అంతా జరిగిపోయింది. అత్తగారి మాటకు ఆ ఇంట్లో తిరుగులేదు. పని మనుషుల్ని పెట్టడం తీసేయడం అంతా ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. అత్తగారిని వసుంధరాదేవి ఎంతో గౌరవిస్తుంది. ఆమె మాటను ఎప్పుడూ జవదాటదు.
ఆమెంటే వసుంధరాదేవికో ప్రత్యేకమైన అభిమానం. ఆ ఇంట్లో ఉండేది నలుగురే. వసుంధరాదేవి, ఆమె భర్త రాజశేఖరం, అత్తగారు మహేశ్వరీదేవి, కొడుకు మనోహర్. లేక లేక కలిగిన కుమారుడని, ఇక మరో కొడుకుగాని కూతురుగాని పుట్టే అవకాశం లేదని మనోహర్ని ఎంతో గారాబంగా చూస్తారు ఆ ఇంట్లో. మనోహర్ పుట్టినప్పుడు గర్భసంచి తీసివేయవలసి రావటంతో మరో బిడ్డ పుట్టే అవకాశం లేదు వసుంధరాదేవికి. అందుకే ఆ బాబును నౌకర్లతో సహా అందరూ ఎంతో గారాబంగా చూస్తారు. స్టేషన్లో కూర్చుందన్న మాటే గాని వసుంధరకు పని మీద మనసు లగ్నం కాలేదు. పంకజం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయాన్నే స్నానానికెళుతూ 4 తులాల చంద్రహారం డ్రెస్సింగ్ టేబుల్ మీద కావాలని వదిలేసి బాత్రూంలోకి వెళ్ళింది వసుంధర. ఆ సమయంలో గది శుభ్రం చేయడానికి పంకజం అక్కడికి వస్తుందని ఆమెకు తెలుసు. కాని స్నానం చేసి వచ్చేసరికి ఆ హారం అక్కడే ఉంది. మౌనంగా ఆ హారాన్ని బీరువాలో ఉంచేసింది వసుంధర. మరోసారి 1000 రూపాయలున్న పర్సును కావాలనే హాల్లో పడేసింది. ఆ సమయంలో పంకజం తడిగుడ్డతో హాలు తొడవడానికి అక్కడికొస్తుందని ఆమెకు తెలుసు. కాని పంకజం ఆ పర్సును తీసుకెళ్లి మహేశ్వరీదేవికి ఇచ్చింది. ఆమె కోడల్ని పిలిచింది. వసుంధరా, ఈ పర్సు నీదేనా? అడిగింది ఆమె. అవునత్తయ్య అంది వసుంధరాదేవి. హాల్లో పడిపోయిందట, పంకజం తెచ్చింది. అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకో అంది అత్తగారు. వసుంధర పర్సు తెరిచి చూసింది. అందులో తను మడిచిపెట్టిన 1000 రూపాయలు అలానే ఉన్నాయి. అందులో అంతకంటే ఎక్కువ డబ్బులుండేవని అబద్ధం చెప్పలేకపోయింది. ఆమె చేస్తున్న ఎస్ఐ ఉద్యోగం ఆమెను అబద్ధం చెప్పనీలేదు. అందుకే అవునత్తయ్య ఉన్నాయి అంది వసుంధర. పంకజం దొంగతనం చేసే మనిషి కాదని తెలుసు, కాని ఇప్పుడది రుజువైంది అంది మహేశ్వరీదేవి. ఇది జరిగిన 10 రోజుల తర్వాత ఒకరోజు ఆదివారం వసుంధరాదేవి హాల్లో కూర్చొని ఉంది. పార్కుకెళ్లిన పంకజం, మనోహర్ ఇంకా తిరిగి రాలేదు. వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అంతలో పంకజం రక్తంతో నిండిన మనోహర్ను 2 చేతుల మీద ఎత్తుకొస్తూ కనిపించింది. అది చూసి కంగారుగా వసుంధర బయటకు పరిగెత్తింది. ఏమైంది? ఏం చేసావు వాడిని? నిన్నే అడిగేది, ఈ దెబ్బలేంటే? గబగబా అడుగుతూ మనోహర్ను ఆమె నుండి లాక్కొని సోఫాలో పరుకోబెట్టింది. పంకజం కంగారుగా, నేనేం చేయలేదమ్మా అంది. ఆమె మాటలేవి వినిపించుకోక, అత్తయ్యా అత్తయ్యా, ఏవండి ఇలా రండి అంది గట్టిగా. రాజశేఖరం, మహేశ్వరీదేవి ఏమైందో అనుకుంటూ కంగారుగా వచ్చారు. నౌకర్లు కూడా పరిగెత్తుకొని వచ్చారు. చూడండి అత్తయ్య, బాబుని ఏం చేసిందో ఏమో, వాడు ఒంటి నిండా దెబ్బలే, రక్తం ఎంత పోయిందో ఏమో ఏడుస్తూ అంది వసుంధర. మహేశ్వరీదేవి గబగబా సోఫా వద్దకు పరుగులాంటి నడకతో వచ్చి, అయ్యో అయ్యో, ఈ దెబ్బలేంటి? బాబు రాజశేఖరం, డాక్టర్కి ఫోన్ చేయనాయనా అంది. ఈ పంకజమే ఏదో చేసినట్టుంది కోపంగా అంది వసుంధర. లేదమ్మా, నేనలాంటి దాన్ని కాదమ్మా, నన్ను నమ్మండి. పెద్దమ్మగారు, మీరైనా నా మాట నమ్మండి. నేను బాబు పార్కు నుండి వస్తుంటే బాబు కోతిబొమ్మ కొనమని మారం చేశాడు. అవి రోడ్డుకి అవతల వైపు ఉన్నాయి. నేను మెల్లగా రోడ్డు దాటిస్తుంటే బాబే నా చెయ్యి వదిలి బొమ్మలవాడ వైపు పరిగెత్తాడు. అంతలో అట్నుండి ఆటో వచ్చింది. నేను బాబును కాపాడేలోపే అది బాబును ఢీకొందమ్మా ఏడుస్తూ అంది పంకజం. బాబుని తీసుకెళ్లే ముందు ఎన్ని జాగ్రత్తలు చెప్పాలో అన్నీ చెప్పి పంపించాను. అయినా నీకంత నిర్లక్ష్యం ఏమిటే? బాబుని అక్కడే నిలబెట్టి నువ్వు ఆ కోతిబొమ్మ కొడుకొని రాలేకపోయావా? నువ్వు కావాలనే బాబుని పంపావు, నిజం చెప్పు గట్టిగా గదిమింది వసుంధర. నాకటువంటి ఆలోచనే లేదమ్మగారు. బాబుని కాపాడదామనుకున్నాను, కాని అప్పటికి బాబుని పట్టుకుని లాగాను. ఇద్దరం కలిసి రోడ్డు మీద పడ్డాము. నా మాట అబద్ధమైతే నాకు తగిలిన దెబ్బలు చూడండమ్మా అంటూ చూపించింది. ఆమె అరచెయ్యి, చేయి అంతా గీసుకుపోయి బాగా రక్తం వస్తోంది పంకజానికి. వసుంధర ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఆ రోజు పంకజం తన బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా విడిచిపెట్టలేదనే కక్ష మనసులో పెట్టుకుని ఈ పని చేసుంటుందని నమ్మింది వసుంధర. అంతలో డాక్టర్ వచ్చి బాబును పరీక్ష చేసి వెంటనే అంబులెన్స్ పంపమని హాస్పిటల్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాల అనంతరం అంబులెన్స్ వచ్చింది. బాబుని అందులో ఎక్కించారు. అంబులెన్స్ హాస్పిటల్ వైపు తీసుకుని పోయింది. హాస్పిటల్లో బాబుని బెడ్ మీద పడుకోబెట్టారు. హెడ్ వచ్చి టెస్ట్ చేసి చేతికి బాగా దెబ్బ తగిలింది, తలకు కూడా గాయమైంది. ఇప్పటికీ చాలా రక్తం పోయింది, రక్తం కావాలి అంటూ బాబు రక్తం టెస్టుకు పంపారు. రాజశేఖరం, మహేశ్వరీదేవి
వసుంధరాదేవి బెడ్ చుట్టూ కూర్చొని ఉన్నారు. అంతలో డాక్టర్ వచ్చి, బాబుది ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం, అది ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో స్టాక్ లేదు అన్నాడు. సార్, మా బ్లడ్ గ్రూప్లు టెస్ట్ చేయండి సార్ అన్నారు ముగ్గురు ఒకేసారి. ముగ్గురి రక్తం టెస్ట్ చేశారు. వసుంధరాదేవికి ఆ గ్రూప్ రక్తం ఉన్నప్పటికీ ఆమెకున్న బీపీ వల్ల రక్తం తీనని చెప్పాడు డాక్టర్. బాబుకు రక్తం చాలా పోయింది, ఈ గ్రూప్ రక్తం అర్జెంటుగా కావాలి, లేకపోతే లేకపోతే ముగ్గురు ఒకేసారి అన్నారు. మారు మాట్లాడక తల వంచుకుని వెళ్లిపోయాడు డాక్టర్. ఏం చేయాలో తోచలేదు ముగ్గురికి. టీవీలో అనౌన్స్ చేయించారు. ప్రొఫెషనల్ డోనర్స్ దొరుకుతారేమోనని వెతకడానికి వెళ్లారు. వేరే బ్లడ్ బ్యాంక్ వాళ్లు ఆ గ్రూప్ రక్తం ఇస్తామన్నారు. కానీ దానికి బదులుగా వేరే గ్రూప్ రక్తం ఇవ్వమని, బ్లడ్ రీప్లేస్మెంట్ లేకుండా బ్లడ్ ఇవ్వమని చెప్పారు. రాజశేఖరం తాను ఇస్తానన్నాడు. కాని అతనికి షుగర్ ఉండటంతో తీసుకోవడానికి నిరాకరించారు. ఊరంతా గాలించినా ఎక్కడా ప్రొఫెషనల్ డోనర్స్ దొరకలేదు. ఇక్కడిలా ఉంటే అక్కడ వసుంధర ఇంట్లో నౌకర్లంతా పంకజాన్ని నానా మాటలు అన్నారు. నీ వల్లనే బాబుకి ప్రమాదం జరిగింది అంది వంట ఆమె. ఇన్నాళ్ళు సుఖంగా ఉన్న కాపురంలో చిచ్చు పెట్టావు నువ్వు అన్నాడు తోటమాలి. ఆ బాబే ఇంటికి దీపం, ఆ బాబే లేకపోతే పెద్దమ్మగారు, అయ్యగారు, చిన్నమ్మగారు బతకరింక అన్నాడు వాచ్మ్యాన్. అవును, ఆ యమ్మకు పిల్లలు పుట్టే యోగం కూడా లేదు అంది చాకలి. ఈ పాపిష్టి దానివల్లే ఇదంతా జరిగింది అంది పని మనిషి. పంకజం ఏడుస్తూ మూల కూలబడిపోయింది. రాజశేఖరం, వసుంధరాదేవి ఎక్కడ ప్రయత్నించినా బ్లడ్ దొరకలేదు. ఇంక పిల్లాడిపై ఆశలు వదులుకున్నారు ఆ దంపతులు. ఇద్దరూ కలిసి టాక్సీ ఎక్కారు. వసుంధరాదేవి ఏకధాటిగా వినిపించసాగింది. ఊరుకో వసు, మనకింతే ప్రాప్తం అనుకుందాం అన్నాడు రాజశేఖరం. చేజేతిలా చేసుకున్నదాన్ని ప్రాప్తం అనకండి, అసలిదంతా జరగడానికి కారణం ఆ రాక్షసండి అంది కోపంగా వసుంధర. వసు, చదువుకొని కూడా నువ్వులా మాట్లాడటం ఏమైనా బావుందా? యాక్సిడెంట్ జరిగింది మన బాబు తప్పు వలన. పాపం, ఆ పంకజానికి కూడా దెబ్బలు తగిలాయి కదా. ఆ అమ్మాయి తప్పే ఉంది చెప్పు. భగవంతుడి మీద భారం వేయడం తప్పితే మనం చేయగలిగిందేమీ లేదు అన్నాడు. ఏమోనండి, మన బాబు మనకు దక్కుతాడన్న నమ్మకం నాకు లేదండి అంది ఏడుస్తూ వసుంధరాదేవి. అంతలో హాస్పిటల్ రావటంతో ఇద్దరూ దిగారు. ఏ చెడు వార్త వినవలసి వస్తుందోనని హాస్పిటల్ లోపలికి రానని అక్కడున్న సిమెంట్ గట్టు మీద కూర్చుండిపోయింది వసుంధర. రాజశేఖరం ఆమెను పదవు పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. బాబున్న గదివైపు భయం భయంగా వెళ్తున్న వాళ్లకు, కంగ్రాచులేషన్స్ రాజశేఖరం గారు అన్న డాక్టర్ మాటలకు ఇటు తిరిగారు. డాక్టర్ బాబు గది నుండి బయటకొస్తున్నాడు. ఏమిటి డాక్టర్ మీరనేది అన్నారిద్దరూ ఏకకంఠంతో. మీ బాబుకి ఇప్పుడు ఏ ప్రమాదమూ లేదు అన్నాడు డాక్టర్ ఆనందంగా. నిజం అంటూ ఇద్దరూ గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్లారు. బాబుని సజీవంగా చూసి ఎంతో సంతోషించారు. మిస్టర్ రాజశేఖరం, ఈ మందులు తీసుకోండి. అలాగే మీ అమ్మగారిని ఇంటి దగ్గర వదిలిరండి, ఆవిడ పాప ఇక్కడే ఉండిపోయారు అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్ అంటూ డాక్టర్ ఇచ్చిన మందుల చీటి తీసుకుని మహేశ్వరీదేవిని తీసుకుని బయలుదేరాడు రాజశేఖరం. వాళ్లు వెళ్ళిపోయాక, డాక్టర్, మా బాబుని రక్షించి మాకెంతో మేలు చేశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం డాక్టర్ అంది ఆనందంగా వసుంధరాదేవి. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా, నిజానికి మీ బాబుని రక్షించింది నేను కాదమ్మా. మరి? ఆశ్చర్యంగా చూస్తూ అంది. ప్రక్క రూంలో ఉన్నామే అంటూ పక్క రూమ్కి తీసుకెళ్లాడు డాక్టర్. అక్కడ నీరసంగా పడుకొని ఉన్నామని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయింది వసుంధరాదేవి. ఈమె సందిగ్ధంగా అడిగింది. అవును, ఈవిడే మీ బాబుకి రక్తదానం చేసింది. మీరెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికొచ్చింది. తన రక్తం టెస్ట్ చేయమంది. లక్కీగా ఆమె రక్తం బాబు రక్తం ఒకటే గ్రూపు. కానీ అన్ని బాటిల్స్ రక్తం ఒక్కావిడ దగ్గర నుండి తీయడానికి నేను నిరాకరించాను. తన ఒంట్లోని రక్తమంతా తీసైనా సరే బాబుని రక్షించమని కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడింది. నేను ఒప్పుకోక తప్పలేదు. బాబుకి జన్మనిచ్చింది మీరైనా పునర్జన్మనిచ్చింది మాత్రం ఆవిడే అన్నాడు డాక్టర్. అంతలో నర్సొచ్చి, డాక్టర్, ఆపరేషన్ టైం అయింది, పేషెంట్ను థియేటర్లోకి తీసుకెళ్లాం అని చెప్పటంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. వసుంధర కళ్ళకిప్పుడామే ఓ వేశ్యలా కనిపించటం లేదు. తనకందనంత ఎత్తుకెదిగిన దేవతలా కనిపిస్తోంది. వసుంధరకు తన మీద తనకి అసహ్యం వేసింది.
తను ఇన్నాళ్ళు ఆమెలో ఉన్న మనిషినే చూసింది కాని మనసుని చూడలేకపోయింది. తాను చదువుకొని ఐపీఎస్ పాసై ఉన్నతోద్యోగం చేస్తూ ఎంత నీచంగా ప్రవర్తించింది. ఆమెనో వేశ్యగానే చూసింది ఇన్నాళ్ళు. ఏదో ఒక దొంగతనం బనాయించి ఆమెను ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని చూసింది. చివరకు అనరాని మాటలు అంది. కాని ఆమె అవేవీ పట్టించుకోకుండా తన ఏకైక కొడుకుని రక్షించింది. ఆమె బిడ్డ చావుబతుకుల మధ్య ఉన్న తన డ్యూటీ ఈజ్ ఫస్ట్ అంటూ కనీస కనికరమైనా చూపలేదు. కాని తన బాబు ప్రాణానికి ఆమె ప్రాణాన్ని అడ్డుగా వేసింది. ఆమె నిజంగా దేవత. ఇలా ఆలోచిస్తున్న వసుంధరకు అమ్మా అన్న పిలుపుకు ఈ లోకంలోకొచ్చింది వసుంధర. అమ్మా, నన్ను క్షమించండమ్మా, మీ అనుమతి లేకుండా మీ బాబుకి రక్తం ఇచ్చాను అంటూ కంగారుగా లేవబోయింది. నువ్వు పడుకో పంకజం అంది వసుంధర. అమ్మా, ఆశ్చర్యంగా అంది పంకజం. పంకజం, నేను నిన్ను వేసిగానే చూశాను ఇన్నాళ్ళు. అనరాని మాటలన్నాను. కానీ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది వసుంధర. అమ్మా, నీ స్థానంలో ఎవరున్నా అలానే ప్రవర్తించేవారమ్మా. ఇందులో నేను చేసిన సహాయం ఏమీ లేదమ్మా. బిడ్డపోతే తల్లి పడే బాధ, ఆవేదన నాకు తెలుసు కనుకనే నేనీ పని చేశాను. పంకజం, అంటే నీ బిడ్డ ఆ రోజు సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది వసుంధర. అవునమ్మా, అప్పుడు నాకు 3 రోజులుగా కూలి పని లేక బిడ్డ మందుల కోసం ఆ పాడి పని చేయటానికి సిద్ధపడ్డానమ్మా. కాని నా దురదృష్టం చూడండమ్మా, ఆ రోజే మీరు నన్ను పట్టుకున్నారు. మందుల్లేక నా బిడ్డ ఏడ్చి ఏడ్చి చివరికి ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడమ్మా. నే వెళ్లేసరికి మున్సిపాలిటీ వాళ్ళు నా బాబు శవాన్ని తీసుకెళ్లిపోయారని ఇరుగు పొరుగు చెప్పారమ్మా. ఆ మాట వింటూనే దిగ్భ్రాంతి చెందింది వసుంధర. అంటే నీ బాబు ఆ రోజు చచ్చిపోయాడా అడిగింది వసుంధర. అవునమ్మా. ఒక్కసారిగా ఎవరో గుండెను నొక్కిపట్టినట్టుగా అనిపించింది వసుంధరకు. తను ఒక బాబును హత్య చేసినట్లుగా ఎంతో బాధపడింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేనందుకు ఎంతో చింతించింది. ఆమె కళ్ల ముందున్న తెరలన్నీ తొలగిపోయాయి. పంకజం, నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను, చాలా అపకారం చేశాను. కానీ నువ్వు... ఆమె మాటలను ఏడుపు మింగేసింది. ఆమె కళ్ళకిప్పుడు పంకజం ఎంతో ఉన్నతంగా కనిపిస్తోంది. తన కందనంత ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా అనిపిస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.